హాయ్ ఫ్రెండ్స్, రేషన్ కార్డ్ ఈకేవైసీ గడువును పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులను అయితే జారీ చేసిందండి. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో రేషన్ కార్డ్ ఈకేవైసీ జరుగుతుండగా ఇంకా పెండింగ్ ఉన్న కారణంగా ఈకేవైసీ గడువును ఏప్రిల్ 30వ తేదీ వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ ఉత్తర్వులను అయితే జారీ చేసింది. దీని ప్రకారం మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో రేషన్ కార్డు ఈకేవైసీ ఎవరైతే ఇంకా చేయించుకోలేదో అలాంటి వారు ఏప్రిల్ 30వ తేదీ లోపల చేయించుకోవాల్సి ఉంటుంది. 5 సంవత్సరాల వయసు ఉన్న చిన్నపిల్లల వరకు అయితే పర్వాలేదు. 5 సంవత్సరాలు దాటిన పిల్లలు తప్పనిసరిగా ఆధార్ కేంద్రాలకు వెళ్ళి తమ బయోమెట్రిక్ అప్డేట్ చేయించుకొని ఈ మేరకు రేషన్ షాపులో అయితే ఫింగర్ వేయడం లేదా కంటి ఐరిస్ లేకుంటే ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా ఈ అథెంటికేషన్ చేసి రేషన్ కార్డ్ ఈకేవైసీ పూర్తి చేయాలి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్చి 30వ తేదీలోగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయకుంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచి రేషన్ కార్డులో పేర్లు తొలగింపుతో పాటు రేషన్ కూడా కోల్పోతారని, ముందు ప్రభుత్వ పథకాలు అందకుండా మీరు ఇబ్బంది పడతారని, తప్పనిసరిగా రేషన్ కార్డు ఈకేవైసీ చేయించుకోవాలని చెబుతూ ఉండగా తాజాగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో రేషన్ కార్డు ఈకేవైసీ గడువు ఏప్రిల్ 30కి అయితే మారింది. ఎవరైతే రేషన్ కార్డులో పేరు ఉండి ఇంకా ఈకేవైసీ చేయని పెద్దవారైనా పిల్లలుగా ఉన్నప్పుడు రేషన్ కార్డులో పేరు చేర్చి ఇప్పుడు వారికి 6 ఏళ్ళు 7 ఏళ్ళు వయసు వచ్చిన వారు తప్పనిసరిగా మీరైతే ఈకేవైసీ చేయాల్సిందే. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహిస్తూ ఈ మేరకు బయోమెట్రిక్ కావచ్చు, ఆధార్లో డేట్ ఆఫ్ బర్త్ అయినా లేదా ఇతర మార్పులు చేర్పులు చేస్తూ ఉంది. ఈ అవకాశాన్ని లబ్ధిదారులు ఉపయోగించుకొని ఆధార్ కార్డ్ అప్డేట్ పూర్తి చేసి వారం రోజుల్లో అప్డేట్ అవుతుంది కాబట్టి ఆ తర్వాత రేషన్ షాపు ద్వారా లేదా గ్రామ, వార్డు సచివాలయాల్లో విఆర్ఓ లాగిన్ ద్వారా మీరు ఈ ఈకేవైసీ చేసి మీ యొక్క రేషన్ కార్డులో మీ పేరు ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోండి. ఇకపై ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేయబోతూ ఉంది. మే నెలలో తల్లికి వందనం ఇస్తామని చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో చిన్న పిల్లలైన వారికి ఖచ్చితంగా ఈకేవైసీ చేస్తేనే తల్లికి వందనం పథకం ద్వారా 15,000 రూపాయలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కారణంగా మీకు పథకం అమలులో ఎలాంటి జాప్యము జరగకుండా, ఇబ్బందులు లేకుండా మీరు ఈ పథకం ద్వారా 15,000 రూపాయల ఆర్థిక సహాయం పొందాలి అనుకుంటే తప్పనిసరిగా మీ చిన్నపిల్లలై 1వ తరగతి 2వ తరగతి చదువుతూ ఉండి ఇంకా బయోమెట్రిక్ అప్డేట్ చేయకుంటే వెంటనే వారికి బయోమెట్రిక్ అప్డేట్ చేసి మీరు రేషన్ కార్డు ఈకేవైసీ ఏప్రిల్ 30వ తేదీలోగా చేయండి. దేశవ్యాప్తంగా రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం తక్కువ ధరకే సబ్సిడీతో నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తూ ఉంది. ఈ వస్తువులు అక్రమార్కుల చేతిలో పడి స్మగ్లింగ్ లేదా ఇతర మార్గాల ద్వారా దుర్వినియోగం చేయబడుతున్నాయని ప్రభుత్వం భావిస్తూ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా ఈకేవైసీ చేయిస్తూ ఉంది. ఈ ఈకేవైసీ ప్రక్రియ రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు చేయాల్సి ఉండగా 5 ఏళ్ల లోపు వయసున్న పిల్లలకు ఇది వర్తించదు. 5 సంవత్సరాలు దాటినట్లయితే తప్పనిసరిగా ఈకేవైసీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో ప్రభుత్వం అప్పుడప్పుడు ఈకేవైసీ గడువు పొడిగించుకుంటూ వస్తూ ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ 30 ఉండగా ఈ గడువును మరోసారి పెంచే అవకాశము ఉంటుంది. కానీ ఛాన్స్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఎందుకంటే ప్రభుత్వం సూపర్ 6 పథకాలను అమలు చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రతి పథకానికి లబ్ధిదారుడి నుంచి బయోమెట్రిక్ అనేది తీసుకుని అథెంటికేషన్ చేసుకునే లబ్ధిదారులను ఎంపిక చేస్తారు కాబట్టి ఈకేవైసీ చేయించుకుంటేనే రేషన్ కార్డులో పేరు ఉంటుంది. కాబట్టి ముందు కేవైసీ గడువు పొడిగిస్తారులే అనే నిర్లక్ష్యం చేయకుండా ఈ ఆధార్ క్యాంపులు సచివాలయాల్లో జరుగుతున్నాయి కాబట్టి మీరు ఆధార్లో మార్పులు చేర్పులు చేసుకొని రేషన్ కార్డులో ఈకేవైసీ చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా సూపర్ 6 పథకాలు అమలైనప్పుడు మీకు అర్హత ఉంటే ఈ పథకాలు వచ్చే అవకాశం ఉంటుంది. మీరు నిర్లక్ష్యం చేయకుండా ఏప్రిల్ 30వ తేదీ లోపు రేషన్ కార్డులో ఈకేవైసీ పెండింగ్ ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోండి. ఈకేవైసీ అయినా, కొత్త రేషన్ కార్డు దరఖాస్తులైనా, పింఛన్ల వెరిఫికేషన్ అయినా, ఎలాంటి తాజా అప్డేట్ ఉన్నా మన ఛానల్ మీకు ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూ ఉంటుంది. ఈ సమాచారాన్ని మీరు ఈ ఛానల్ ద్వారా చూసి తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.